హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ వ్లాగ్స్. వీడియో వచ్చేసి దేని గురించి అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ CBD-2 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. మనకు సెప్టెంబర్ 17 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే CBD-2 కాబట్టి ఓన్లీ 1 or 2 days ఉంటుంది. సో మనం సెప్టెంబర్ 17 వరకు సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, సో నేను 120కి 102 ఎలా స్కోర్ చేశాను, నేను ఏ స్ట్రాటజీ వాడాను, సిలబస్ ఎలా కంప్లీట్ చేసుకున్నాను, అండ్ టైం టేబుల్ ఏ విధంగా సెట్ చేసుకున్నాను, కన్సిస్టెన్సీ మిస్ అవ్వకుండా ఎలా కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉన్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ స్ట్రాటజీ నచ్చితే మీరు కూడా అదే ఫాలో అవ్వండి. టైం టేబుల్ అనేది మీ కన్సిస్టెన్సీ అండ్ డిపెండెన్స్ బట్టి డైలీ 2 hours 3 hours 6 hours 10 hours 14 hours దాన్ని బట్టి మీ టైం టేబుల్ వేసుకోవాలి. ఓకేనా. మనం వీడియోలోకి వెళ్ళినప్పుడు క్లారిటీగా మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్ ఏ విధంగా చదవాలి, ఎలా టైం టేబుల్ వేసుకోవాలి. ఓకేనా. ఇంకా మనకి ఎన్ని రోజులు ఉంది? 46 days ఉంది కదా. 17 సెప్టెంబర్ అంటే చూసుకుంటే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అందరికీ. మనకు ఎంత 46 days కదా. 46 days సిలబస్. సో 46 daysలో మనకు మెయిన్ టాపిక్స్ వచ్చేసి ఏంటండి, మనకు 35 marks అరిథమెటిక్, 35 marks మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, 50 marks వచ్చేసి జీకే, జిఎస్, కరెంట్ అఫైర్స్. ఓకేనా. సో మెయిన్ ఇందులో మనకు జీకే, జిఎస్, కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఒక్కరూ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మ్యాథ్స్ 70కి 60 to 65 స్కోర్ చేస్తారండి. చాలామంది స్కోరు తగ్గడానికి రీజన్ ఏంటంటే జీకే, జిఎస్, సిఎస్ బల్క్ సిలబస్ ఉండడం కాబట్టి భయపడి కంప్లీట్ చేయలేకపోతున్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చెప్పిన స్ట్రాటజీ ప్రిపేర్ అవ్వండి, మీరు ఈజీగా క్లియర్ చేస్తారు. ఓకేనా. ఇంకోటి మనకి ఇందులో ఏంటంటే ఎగ్జామ్స్ డైలీ వన్ టెస్ట్. మీరు ఇన్స్టిట్యూట్ అయినా పర్వాలేదు, ఆర్ టెక్స్ట్ బుక్ అయినా పర్వాలేదు, డైలీ వన్ టెస్ట్ రాయండి. ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే మనకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు పేపర్కి. మ్యాథ్స్ రీజనింగ్ జిఎస్జికే వాళ్ళు ఇస్తారు. సో నేను జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ ఏంటంటే శ్రీధర్ సిసి కాబట్టి మాకు డైలీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండేది. అట్లా కూడా నాకు చాలా యూస్ఫుల్ అయిందండి మా ఇన్స్టిట్యూట్. ఏంటంటే ఓకే, నేను ఇన్స్టిట్యూట్ లేదు, సెల్ఫ్ ప్రిపరేషన్ అయిందని అనుకుంటే ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే టెక్స్ట్ బుక్ యాప్ ఉంది కదా, మనకి బెస్ట్ ఆప్షన్ అదే. మనకు కింద ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రతి క్వశ్చన్ కింద మనకి ఏమి ఇస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఆన్సరు. ఓకేనా. ఎగ్జామ్ అయిపోయింది కదా, డైలీ ఒకటి పక్కా రాయండి, చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఎగ్జామ్ మీకు ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తారో మనకు స్ట్రాటజీ తెలుస్తుంది అనమాట, ఏ క్వశ్చన్స్ ఇస్తారో, ఏ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా అటెంప్ట్ చేయాలని. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి సిలబస్ చూసుకుంటే మనం అర్థమెటిక్, రీజనింగ్ పక్కకి పెట్టాం, ఎందుకంటే మ్యాథ్స్ అందరూ అటెంప్ట్ చేస్తారు కదా. ఇందులో మనకు 70కి 65 వచ్చేలా చూసుకోండి. ఓకేనా. రీజనింగ్ 30కి 30 రావాలి. మ్యాథ్స్ స్కోర్ చేయడానికి చూసుకోండి. ఓకే 30 రావాలనేసి మొత్తం దానిపైన పెట్టకండి. నాకు మెయిన్ వచ్చేసి 50 marks అండి. 50 marksలో 30 to 35 ఇదే మెయిన్ మనకు కావాల్సింది, ఇదే. దీనికి స్ట్రాటజీ ఏంటంటే ఈ 30 to 35లో హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ మెయిన్ ఈ 3 అనమాట. ఈ 3 ప్లస్ కరెంట్ అఫైర్స్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళు మ్యాథ్స్ ఏంటంటే 10 to 15 క్వశ్చన్స్ వస్తాయని చెప్తారు, బట్ చెప్పలేము. 10 క్వశ్చన్స్ మ్యాథ్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. మేము CBD-2 రాసినప్పుడు మాకు కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్స్ వచ్చాయండి. మరీ డెప్త్ ఏమి ఉండదు, మ్యాథ్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి.
కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలనేది మీకు వీడియోలో చెప్తాను. అంటే ముందుకెళ్ళిన కొద్దీ ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలనేది. ఓకేనా? ఈ 46 డేస్ ఉన్నాయి కదా మనకు. 46 డేస్లో మీరు టైం టేబుల్ వేసుకోవాలి. టైం టేబుల్ ఎట్లా వేసుకోవాలంటే బల్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు లాస్ట్ మూమెంట్ కదా ప్రిపరేషన్లో క్విక్ రీజన్ ఉండాలి. ఇప్పుడే స్టార్ట్ చేసి ఇప్పుడే 46 డేస్లో ఎన్టీపీసీ క్లియర్ చేయడం అనేది కుదరదు. కుదరదని చెప్పలేను, బట్ చెప్పలేము. ఇప్పటివరకు మీరు ప్రిపేర్ అయి ఉంటారు కదా మనకు 46 డేస్లో. రివిజన్ ఇదంతే మనకు 5 డేస్ అరిథమెటిక్, కంప్లీట్ అరిథమెటిక్. నెక్స్ట్ 5 డేస్ ఈ కంప్లీట్ అరిథమెటిక్ అయిపోతుంది కదా. నెక్స్ట్ డే లాస్ట్ ఏం చేయాలంటే అరిథమెటిక్ ఒకటి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ రాసుకోవాలన్నమాట. ఓవరాల్గా ఎంత 35 మార్క్స్ కదా, 35 మార్క్స్ టెస్ట్ రాసుకోండి. మీకు తెలుస్తుంది ఎక్కడెక్కడ క్లియర్ అయింది అరిథమెటిక్, ఏది కాలేదు, ఏ టాపిక్ క్లియర్ కాలేదు మనకు సిలబస్లో అనేది చూసుకుంటే. 35లో 30 వచ్చినాయి అనుకోండి, ఈ 5 మార్క్స్ మనకి ఎక్కడ పోతున్నాయో చూసుకోండి. చూసుకొని ఆ 6th డే ఉంటుంది కదా, 6th డే ఏం చేయాలంటే ఆ టాపిక్ మనం చూసుకోవాలి. ఇంకోటి 6th డే చూసుకున్న టాపిక్ ఏం చేయాలంటే ఎగ్జామ్ ముందు రోజు కంప్లీట్గా క్విక్ రీజన్ చేసేయాలి. ఇంకో 5 డేస్ రీజనింగ్. ఇదంతా మనం ఆల్రెడీ చదివి ఈ ఈ 46 డేస్లో రివిజన్ చేసే వాళ్ళ గురించి అండి. కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్ళైతే ఇది సెట్ కాదు నేను చెప్పే టైం టేబుల్. ఓకేనా? ఇది ఓన్లీ రివిజన్ చేసే వాళ్ళకు అండ్ పక్క టెన్షన్ పడకుండా 46 డేస్ ఎలా చదువుకోవాలి. ఓకేనా? 10 డేస్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు హిస్టరీ మెయిన్. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ. హిస్టరీ నుంచి నీకు పక్క 5 క్వశ్చన్స్ వస్తాయి. పాలిటీ పక్క క్వశ్చన్స్ 5. జాగ్రఫీ నుంచి 2 to 5 చెప్పలేం, ఎన్నైనా రావచ్చు. నీకు ఇందులో 15 క్వశ్చన్స్ వస్తాయండి ఈ మూడిట్లోనే. మీకు పాలిటీ మీరు ఏం చేయాలంటే అంత చదువుతారు, లాస్ట్లో కాన్స్టిట్యూషన్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషన్ బాడీస్ అందరూ స్కిప్ చేయడానికి ట్రై చేస్తారు. మెయిన్గా 1-2 క్వశ్చన్లు రావడానికి రీజన్ కాన్స్టిట్యూషన్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషన్ బాడీస్ చూసుకోండి. ఓకేనా? క్విక్ రీజన్ చేసుకోవాలన్నీ ప్రతిదీ. ఒక ఇప్పుడు పాలిటీ తీసుకున్నాం అనుకోండి, పార్ట్స్, షెడ్యూల్స్ అన్నీ క్లియర్ ఉండాలి మనకు. ఇప్పుడు మనం చేసేది రివిజన్ కాబట్టి పాలిటీ ఎన్ని రోజులు, పాలిటీ ఒక 3 డేస్, జాగ్రఫీ కొంచెం మ్యాప్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఒక 4 డేస్ వేసుకోండి, హిస్టరీ ఒక 5 డేస్ వేసుకోండి. ఓకేనా? ఇప్పటికి మనకు 14 డేస్ అయినాయి కదా, ఒక 10 డేస్ 24 డేస్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చదవాలంటే మీరు రెగ్యులర్గా ఇప్పటికే ప్రిపేర్ అయి ఉంటారు కదా, లాస్ట్ 4 డేస్ ఉంది మనకి ఎగ్జామ్. లాస్ట్ 4 డేస్ ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ మంత్ వైజ్ పీడిఎఫ్ తీసుకొని మార్నింగ్ ఒక 2 మంత్స్ది, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏం చేయండి, ఎగ్జామ్స్ రాయండి. మొత్తం అదే చదివితే బోరింగ్ కొడుతుంది. ఓకేనా? తర్వాత ఈవినింగ్ ఒక 2 మంత్స్ కరెంట్ అఫైర్స్. మనకి ఇది కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలంటే మీరు గ్రూప్స్కి చదివినట్టు చదవకండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదివే పద్ధతిలో కరెక్ట్ చదవట్లేదండి. ఒకసారి చెప్తా చూడండి. ఇందులో మనం ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ 4 డేస్ చెప్పినా కదా, మనకు కరెంట్ అఫైర్స్ 6 మంత్స్, లాస్ట్ 6 మంత్స్ చాలా ఇంపార్టెంట్, మెయిన్ అనమాట కరెంట్ అఫైర్స్. ఇందులో నుంచి పక్క క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత 6 మంత్స్ ఏంటంటే 30% ఛాన్సెస్ రావచ్చు, చెప్పలేం. సో లాస్ట్ 6 మంత్స్ నుంచి అయితే నీకు ఒక 7 to 8 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి కరెంట్ అఫైర్స్లో బుక్స్ అండ్ ఒబిచురీస్ ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అందులో ఫేమస్ పర్సనాలిటీస్. రీసెంట్గా తమిళనాడు సింగర్ ఉన్నది కదా, కుట్టి అమ్మన సంథింగ్, ఆమె మేడం పేరు మనకు తెలియదు. సో ఆమె చూసుకోండి. ఇట్లా ఇంపార్టెంట్ బుక్స్ ఏంటంటే బుక్స్లో మనకు కావాల్సిన మ్యాన్ బూకర్ ప్రైజ్ అండ్ పిట్స్కర్ ప్రైజ్ ఇట్లా చూసుకోండి. మ్యాన్ బూకర్ ప్రైజ్ 2024లో ఎవరికి వచ్చింది? ద ఆర్బిటాల్ వచ్చింది కదా, ద ఆర్బిటాల్ స్పేస్ గురించి సమంత హార్గా. 2025లో ఎవరికి వచ్చింది? కన్నడ మాకు ది ల్యాంప్ అని ఉన్నది కదా బుక్, దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ వేరే వాళ్ళు చేశారు. సో వీళ్ళిద్దరు కలిపేసి మ్యాన్ బూకర్ 2025లో ఇచ్చారు. ఇట్లా చూసుకోండి. చూసుకున్న తర్వాత మెయిన్ బుక్స్ ఉంటాయి కదా, అవి కూడా క్విక్ రీజన్. బుక్స్లో మీరేం చేయాలంటే మళ్ళీ వచ్చేసరికి
బుక్స్లో ఇప్పుడు సంథింగ్ ఏం పేరు ఉన్నది, రతన్ టాటా. రతన్ టాటా గురించి ఒక బుక్ ఉంది. సో నీకు టైటిల్ ఏంటంటే చాలా పెద్ద ఉంది టైటిల్, నీకు ఇంత అవసరం లేదు. ఆథర్ నేమ్, టైటిల్. టైటిల్లో చివరి నేమ్ ఏముండాలంటే రతన్ టాటా ది గ్రేట్ పర్సన్ ఇన్ ఇండియా, ఇట్లా ఇస్తాడు కదా. ఇట్లా ఇచ్చినప్పుడు ది గ్రే ఇప్పుడు నువ్వు ఈ బుక్ని మొత్తం గుర్తుపెట్టాల్సిన అవసరం లేదు. రతన్ టాటా చాలా తర్వాత ఏమి ఇచ్చారు, రతన్ టాటా నేమ్ తర్వాత అవన్నీ నీకు అనవసరం. రతన్ టాటా ఇచ్చారు కదా, అండ్ బుక్ ఓవర్ రాశారు. సమంత హెరోయిన్ అని చెప్పిన సమంత. సో ఇది ఇంతే చాలు, మనకి ఎంత మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ బుక్ నేమ్ చూసినప్పుడు ఆ పర్సన్ పేరు గుర్తు రావాలి, అట్లా రిలేటెడ్ చేసుకొని చదవండి. ఏ ఏ టాపిక్ చదివినా అంతే, ఓకేనా. కరెంట్ అఫైర్స్కి వస్తే ఇట్లా చూసుకోండి. స్పోర్ట్స్, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ నడుస్తున్నాయి కదా, రావడానికి ఛాన్సెస్ తక్కువ, బట్ చెప్పలేము, చూసుకోండి. ఇది కూడా పద్మ అవార్డ్స్ ఉన్నాయి కదా, 2026 పద్మ అవార్డ్స్. మెయిన్గా వచ్చేసి మనకు పద్మ విభూషణ్ అడుగుతారు, తర్వాత పద్మభూషణ్, పద్మశ్రీ. ఈసారి ఎవరికి, రోహిత్ శర్మకి పద్మభూషణ్ వచ్చింది కదా, అండ్ రోహిత్ శర్మ మమ్మూటికి వచ్చింది కదా. అట్లా చూసుకో, మెయిన్ పర్సనాలిటీ చూసుకొని సరిపోతుంది. ఈ పద్మ విభూషణ్లో అదర్ కంట్రీస్ ఉంటారు కదా, అదర్ కంట్రీస్ వాళ్ళపైన ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. 2025 ఎవరికి ఇచ్చారంటే మనకు ఒసామా సుజుకి ఉన్నారు కదా, ఆయనకు ఊపిరితిత్తులు ఆయన చనిపోయాడు. ఇండియన్ సుజుకి కంపెనీ ఓనరు ఆయన, ఇండియన్ మనకు ఆయనకు పద్మభూషణ్ ఇచ్చారు. అది ఇంపార్టెంట్, అట్లా చూసుకోండి, ఓకేనా. బుక్స్ అయిపోయిన తర్వాత ఈ కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్ పేపర్ డైలీ ఫాలో అయ్యారు. ఇంకోటి పిఐబి అని ఉంటుంది మనకు, పిఐబి ప్రెస్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఇండియా ఉంటుంది. ఇందులో మనకు చాలా బల్క్లో ఉంటాయండి. ఇది నేను ప్రిఫర్ చేయను. ఇది యూపీఎస్సి గ్రూప్స్ లెవెల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చదివితే చాలా బెటర్ ఇది. ఎందుకంటే మనది రైల్వే కదా, రైల్వేలో నీ కరెంట్ అఫైర్స్కి ఇదంతా చదవాలంటే మనకు ఒక డే కరెంట్ అఫైర్స్కి 2 to 3 అవర్స్ అనలైజ్ చేసుకోవడానికి సరిపోతుంది. కాబట్టి అసలు నేను ప్రిఫర్ చేయను. మీకు ఈజీ వేలో ఉండాలి, నాకు కరెంట్ అఫైర్స్ చదవాలంటే భయం అవుతుంది, నాకు కరెంట్ అఫైర్స్ చూస్తే వినాలనిపించాలి, లైక్ చదవకండి. కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా చదివిరు అనుకోండి భయం అవుతుంది, చదవకుండా ఏం చేయాలి, వీడియోస్ చూడాలి. మనకి యూట్యూబ్లో చాలా వస్తాయి కదా అవైలబుల్గా, ఆ వీడియోస్ చూడండి. చూస్తే మీకు క్లియర్ ఉంటుంది. నేను టెలిగ్రామ్లో మీకు ఒక ఛానల్ ప్రిఫర్ చేస్తాను, టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్. ఇందులో ఏంటంటే ఎండో లోగోస్ అని ఉంటుంది, ఇది చూసుకోండి. నీకు క్లారిటీగా ఇమేజ్ ఇచ్చేసి దాని కింద ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా కూడా బిఫోర్ ఏమైనా ఉందా ఆ కరెంట్ అఫైర్స్ కన్నా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఇంకోటి ఏంటంటే దేవశిష్ అవస్య ఉంటుంది. ఈయన కూడా మనకు టెలిగ్రామ్లో పీడిఎఫ్ ఇవ్వరు, బట్ డైలీ వీక్లీ మంత్లీ నీకు యూట్యూబ్లో వీడియోస్ పెడతారు, చూసుకోండి క్లారిటీగా. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు షార్ట్ 2x స్పీడ్లో పెట్టుకొని 2-3 days బిఫోర్ మీకు ఎప్పుడైతే టైం పాస్ కదా, ఈ కరెంట్ అఫైర్స్ మంత్లీ రివిజన్ ఉంటాయి కదా, అవి చూసుకోండి. అవి చాలా బెటర్ అవుతాయి మీకు, ఓకేనా. కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత హిస్టరీ చూసుకుందాం ఒకసారి మనం. హిస్టరీలో ఏషియంట్ హిస్టరీ ఉంటుంది, మిడ్వల్ హిస్టరీ ఉంటుంది, అండ్ మోడర్న్ హిస్టరీ ఉంటుంది కదా. ఏవేవి ఇంపార్టెంట్ అంటే మోడర్న్ హిస్టరీలో నీకు గాంధీ ఎరా ఇంపార్టెంట్. ఏషియంట్లో ఏమడుగుతాడు నీకు, ఫస్ట్ సింధు నాగరికత, లేకపోతే ఇండస్ సివిలైజేషన్స్తో పాటు మనకి ఇంకేం అడుగుతాడంటే వేరే అనదర్ కంట్రీస్లో ఏమన్నా ఉన్నాయంటే ఈజిప్ట్, చైనా, మెసపోటోనియన్. సో వీళ్ళ రిలేటెడ్ చేసుకుంటూ అడుగుతాడు. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. మనకు మెసపోటోనియన్ అనేది సింధు నాగరికతను పోలి ఉంటుంది అనమాట. మెసపోటోనియన్ సింబల్స్ ఉంటాయి మనకు, రౌండ్ సింబల్, స్క్వేర్ సింబల్, రెక్టాంగులర్ సింబల్, అండ్ ఈ స్తూపాకార సింబల్స్ అనేవి మన సింధు నాగరికతలో దొరికినాయి. సింధు నాగరికత ఏంది, దీన్ని హరప్పా సివిలైజేషన్ అంటారు, ఇంకోటి బ్రాంజ్ సివిలైజేషన్ అంటారు. దీనికి చాలా పేర్లు ఉంటాయండి, ఇవి కూడా చూసుకోండి. ఇంకోటి సింధు నాగరికతలో మనకు సైట్స్ ఇంపార్టెంట్ చాలా. ఆ సైట్స్ ఎవరెవరు కనిపెట్టారు ఏందనేది ఇంపార్టెంట్. కొంచెం అంత బ్రీఫ్గా కాకపోయినా మీకు వాట్ ఈస్ వాట్ అనేది చెప్తా చూడండి. సింధు నాగరికతలు ఏంటిది, మనకు హరప్పా సైట్ ఉంది కదా, హరప్పా. ఇంకోటి మెహంజోదారో, దీని హరప్పా అయింది 1921లో. ఎవరు, మెహంజోదారో కూడా 1921లోనే ఇది హరప్పా 21లో, మెహంజోదారో
దయానంద సరస్వతి దీని పేరు ఉంటుంది. ఇది ఎవరు కనుక్కున్నారో ఇది ఒకసారి చూసుకోండి. ఇట్లా అడుగుతారు ఏ సైడ్ ఏ ఫేమస్ అనేది. మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో 2 సిటీస్ కొంచెం స్పెషల్ ఉంటాయి. ఏంటంటే హర్యానాలోని ధోలగీర అండ్ ఇంకో సైడ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఒక సిటీకి ఏంటంటే కోట గోడలు ఉండవు. ఇంకో దానికి ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నదన్నమాట. ఇండస్ సివిలైజేషన్లో మెయిన్గా ఏంటంటే ప్రతి సిటీలో మనకు డ్రైనేజ్ సిస్టమ్ పక్కా ఉంటుంది. అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటాయి. అండ్ ఇట్లా ఉన్నప్పుడు కరెక్ట్ 90 డిగ్రీస్ ఉంటాయి అన్నమాట ప్రతి కాలనీ. అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది ఓవరాల్గా. ఇది ఇంపార్టెంట్ మెయిన్ అడుగుతాడు. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ వరి పొట్టు ఎక్కడ దొరికింది, మనకు మెహంజోదారోని ఏమంటారు, మృతుల దిబ్బ అంటారు. ఇట్లా కొన్ని సిటీస్ ఏంటంటే ఇప్పుడు మెహంజోదారో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, పాకిస్తాన్లో ఉన్నాయి. మన ఇండియాలో ఏమున్నాయి, లోతాల్ ఉన్నది కదా. లోతాల్ ఎక్కడ ఉంది, గుజరాత్లో ఉంది. ఇది దేనికి ఫేమస్ అంటే డాక్యార్డ్ పడవల ఆపి అక్కడ మనం ట్రేడ్ చేస్తాం కదా, దానికి చాలా ఇంపార్టెంట్ ఉంది లోతాల్ అనమాట. ఇది గుజరాత్లో ఉంటుంది. ఇది ఏంటంటే న్యాచురల్గా వచ్చినది అనమాట. మనం హ్యూమన్ క్రియేట్ చేసింది కాదు, న్యాచురల్ వచ్చిన డాక్యార్డ్. ఒకసారి చూసుకోండి. మనకి ఇంకోటి ఇండియన్ సివిలైజేషన్ ఫేమస్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫోకస్ ఎక్కడ చేస్తారంటే బుద్ధిజం, జైనిజం ఉన్నాయి కదా. అండ్ ఇంకోటి మౌర్యన్ డైనాసిటీ, ఇది ఇంపార్టెంట్. చంద్రగుప్త మౌర్యుడు గోల్డ్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేసిండు ఫస్ట్. ఎవరు, వాళ్ళ వైఫ్ పేరు పద్మావతి అని ఫస్ట్ నేమ్ కాయిన్స్ పైన ఇంట్రడ్యూస్ చేసిరు, వీళ్ళే ఉంటారు కదా. అట్లా చూసుకోండి. ఇది నెక్స్ట్ ఏషియన్ హిస్టరీలో ఇంకో టాపిక్ ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ అంటే మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏషియన్ హిస్టరీ. సరే ఓకే, ఏషియన్ అయిపోయింది కదా. ఒకసారి మేము చూసుకోండి, అది ఇంపార్టెంట్. ఎవరెవరు ఏ సిటీ కనిపెట్టారు, ఏది దేనికి ఫేమస్ అనేది. ఆ తర్వాత మనం మిడ్వల్ హిస్టరీకి వస్తే మిడ్వల్లో మనకు సుల్తానేట్ అండ్ మొఘల్స్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ సుల్తానేట్లో ఫస్ట్ ఉమెన్ రోల్ చేసినది కదా ఈమె, రజియా సుల్తానా. ఎప్పుడు ఇయర్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఈమె ఒక 4 ఇయర్స్ రూల్ చేసిన తర్వాత మిగతా వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా, ఆమె పైన దాడి చేసేసి వాళ్ళ హస్బెండ్ చంపేసి రాజ్యాన్ని లాక్కోవడం ద్వారా అక్కడ నుంచి మొఘల్స్ డౌన్ అవుతారు. అది అయిపోయిన తర్వాత ఢిల్లీ సుల్తానేట్. ఎవరెవరు ఉంటారు, 5 డైనాసిటీస్ ఉంటాయి కదా మనకు. ఖిల్జీ డైనాసిటీ, లోడీ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ, 4 ఉంటాయండి. ఇవి చూసుకోండి, ఇవి ఇంపార్టెంట్. అండ్ అలా టర్మ్ అడుగుతాడు ఎవరెవరు ఏంటి అనేసి. అండ్ తుగ్లక్ డైనాసిటీ. సో ఖిల్జీ వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ ఉన్నారు కదా, అంతకుముందు వాళ్ళ మామని చంపేసి ఆయన రాజ్యాన్ని తీసుకుంటాడు. తుగ్లక్ వచ్చేసి మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయన చాలా ఇంపార్టెంట్ మనకు ఢిల్లీ సుల్తాన్. ఇట్లా ఈయన ఏంటంటే చాలా గొప్పోడు, బట్ ఈయన ఐడియాస్ ఏమీ వర్కౌట్ అవ్వలేదు అనమాట. ఈయన క్యాపిటల్ని చేంజ్ చేసిండు మనకు. ఢిల్లీ నుంచి దౌలతాబాద్ అనేసి మనకి ఇక్కడ అంటే మహారాష్ట్ర ఉన్నది కదా, మహారాష్ట్ర క్యాపిటల్ చేంజ్ చేస్తాడు. అండ్ సింధు దోబ్లో ఏం చేశాడంటే ట్యాక్స్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అప్పుడే వర్షాలు పడకుండా చాలా కరువులు వస్తాయి, అక్కడ ఫెయిల్ అవుతాడు. అండ్ సైట్ నేమ్ గుర్తొస్తలేదు. అక్కడ ఏం చేస్తాడు ఈయనైతే యుద్ధానికి రెడీ అయిన తర్వాత మళ్ళీ లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేసుకొని మనీ అంతా వేస్ట్ చేసుకుంటాడు. అండ్ క్రిప్టో కరెన్సీ తెలుసు కదా, ఇప్పుడున్న క్రిప్టో కరెన్సీ అప్పట్లోనే ఇంట్రడ్యూస్ చేసిండు ఈయన. అంటే ఒకదానికి వాల్యూ ఇవ్వడం అనమాట. వాల్యూ పెంచడం. క్రిప్టో కరెన్సీ మీకు జనరల్గా అయితే ఇప్పుడు చాలామందికి తెలిసి ఉంటుంది. అట్లా అప్పట్లోనే మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంట్రడ్యూస్ చేసిండు. మనకు లోడీ డైనాసిటీకి వచ్చారనుకోండి, లోడీ డైనాసిటీలో ఏముంటుంది, లోడీ డైనాసిటీలో మనకి ఇంపార్టెంట్ ఎవరు అంటే ఈయన ఇబ్రాహిం లోడీ ఉన్నాడు కదా. ఇబ్రాహిం లోడీకి బాబర్కి వార్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బాబర్ విన్ అవుతాడు. బాబర్ ఏంటంటే ఈయన మొఘల్ డైనాసిటీ. దీన్ని ఇంకోటి ఏమంటారు మనకు స్లేవ్ డైనాసిటీ అంటారు. ఇక్కడ బాబరు ఉంటాడు కదా, బాబర్ తీసుకొస్తాడు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత బాబర్ తర్వాత
హుమయూన్ కొడుకు అక్బరు. ఇట్లా ఈ బాబర్ ఉన్నప్పుడే ఖిల్జీ, ఇది ఖిల్జీ కాదండి, ఫిరోజ్ షా తుగ్లక్ వాళ్ళందరూ ఉన్నప్పుడు మన డైనాసిటీ పైన ఢిల్లీ సుల్తాన్ ఇట్లా ఉన్న వాళ్ళకు ఒక అతను ఉంటాడు. సో ఆయన, ఓకే, అది నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనకు లోడీ డైనాసిటీ చెప్పిన కదా, ఇక్కడ లోడీ సయ్యద్ అయిపోయింది. ఈ లోడీ డైనాసిటీ అయిపోయిన తర్వాత స్లేవ్ డైనాసిటీ వస్తుంది. వీళ్ళు మొఘల్స్ అంటారు. స్లేవ్ డైనాసిటీ మనకు అక్బర్ ఫేమస్ అనమాట. ఈయన అక్బర్ అయినా సరే అన్ని మతాలకు, ముస్లిం అయినా సరే కానీ అన్ని మతాలని పెంచి పోషించేవాడు. ఇక్కడ మనకు అక్బర్ ఇంపార్టెంట్, అక్బర్ రిఫార్మ్స్ చూసుకోండి. అండ్ మనకు ఢిల్లీ సుల్తానేట్లో మొహమ్మద్ బిన్ తుగ్లక్ రిఫార్మ్స్ చూసుకుంటే సరిపోతుంది. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటంటే ఇరిగేషన్ సిస్టమ్ తీసుకొచ్చిండు అనమాట. అట్లా ఫిరోజ్ షా తుగ్లక్ ఏంది, మనకు డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చిండు. అండ్ ఈయన ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేసిండు, పెళ్ళిళ్ళకు డబ్బులు ఇచ్చానమాట అప్పట్లో, రుణమాఫీలు. అట్లా ఎంబీకే అనేది ఇంపార్టెంట్ అనమాట. మొహమ్మద్ బిన్ తుగ్లక్ డైనాసిటీ కొంచెం ఫోకస్ చేస్తాడు, అప్పుడప్పుడు చూసుకోండి. అది అయిపోయిన తర్వాత మొఘల్స్ ఉన్నారు కదా, మొఘల్స్ కూడా అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు వస్తుంది, 1600లో వస్తుంది. ఓకేనా. అంతమందికి పోర్చుగీస్ వాళ్ళు 1494లో వస్తారు. ఎవరు, వాస్కోడ గామా వస్తాడు. వాస్కోడ గామనే. ఇప్పుడు వచ్చి కేరళకి వచ్చి క్యాలికట్లో కుమేరియన్ అని కింగ్ ఉంటాడు. ఆయన దగ్గర మన దగ్గర ఉన్న ఘాటు ఉంటాయి కదా కేరళలో, ఏంటి మిరియాలు, యాలకులు ఇవన్నీ తీసుకుపోయి 21 టైమ్స్ ఎక్కువ అమౌంట్ తీసుకొని అక్కడ అమ్మేసి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడనే సరిపోతాడు ఆయన. ఎవరు, వాస్కోడి గామ చనిపోయినప్పుడు మన ఆయనది ఎక్కడ, గోవాలో ఉంటుంది అనుకుంటా అండి ఆయన దేశం. చనిపోయినది ఉంటుంది కదా, గోవాలోనో లేకుంటే కేరళలోనో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ ఆయన గురించి అడుగుతాడు ఎప్పుడు వచ్చిండే, ఇయర్లో వచ్చింది అనేసి. పోర్చుగీస్లో మనకు ముగ్గురు పేర్లు ఇంపార్టెంట్ జనరల్స్, అల్బుకర్ అండ్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు ఇంపార్టెంట్. అది అయిపోయిన తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు కదా, వాళ్ళ డైనాసిటీ కూడా ఇంపార్టెంట్. వాళ్ళది ఆర్డర్ అడుగుతాడు, సంగమ, సాలువ, తులువ, అరవీడు. శ్రీకృష్ణదేవరాయలు తులువ డైనాసిటీ, ఈయన ఇంపార్టెంట్. ఈయన కాలంలో మనకు రోమ్, ఇటలీ వాళ్ళు వచ్చేసి, అంటే మనకు తిరుగుతారు కదా, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణదేవరాయల కంపెనీ వచ్చాడు. ఈయన పోర్చుగీస్ వాళ్ళకి ఏమి ఇచ్చిండంటే గుర్రాల కోసము కొంచెం ల్యాండ్ ఇచ్చి వాళ్ళని ఇక్కడ చూసుకుంటాడు అనమాట. ఎస్కేడ్, ఆయన గుర్రాలు అంటే చాలా ఇష్టం అప్పట్లో, అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాడు. సో ఇది ఇంపోర్ట్ చేసుకోండి, ఎస్కేడి చూసుకోండి. ఎస్కేడి అండ్ సంగమ, సాలువ, తులువ, అరవీడు, ఈ మనకి ఆర్డర్ అడుగుతారండి, ఆర్డర్ ఇంపార్టెంట్. మెయిన్గా మనకు వచ్చేసి ఇంకోటి ఏంటంటే మోడర్న్. ఇక్కడ ఇంకోటి మనకి ఏం ఇంపార్టెంట్ అంటే 1857 రిపోర్ట్ ఇంపార్టెంట్. 1857లో ఎవరెవరు వచ్చారు, ఇంకోటి సిపాయిల తిరుగుబాటు ఉంటుంది, సిపాయిల తిరుగుబాటు రావడం అది వస్తుంది. దీని తర్వాత చిన్న చిన్నగా రిఫార్మ్స్ ఇండియాలో స్టార్ట్ అవుతాయి అన్నమాట, బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరగడం. సో కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి మనకు. అల్లూరి సీతారామరాజు ఉన్నారు కదా, ఆయన ఎక్కడి నుంచి చేసిండు, తమిళనాడు నుంచి కొంతమంది, మహారాష్ట్ర నుంచి కొంతమంది, జార్ఖండ్ నుంచి పైకా రివోల్ట్ అని వస్తాయి మనకు. ఓకేనా. ఇంకోటి జార్ఖండ్లో కొంతమంది ఫేమస్ ఉన్నారంటే సిద్ధు కున్హు అని, వీళ్ళిద్దరు ఉంటారు అన్నదమ్ములు, వీళ్ళ పేరు కూడా మాకు అడగడం జరిగింది ఎగ్జామ్లో. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఓకే, హిస్టరీ చాలా డెప్త్ వెళ్తుందండి, ఒక మనం కొంచెం షార్ట్గా ఫినిష్ చేసేద్దాం. అయిపోయిన తర్వాత మోడర్న్ హిస్టరీ ఉన్నది కదా మనకు. ఎప్పుడు గాంధీ ఏరా ఉన్నది కదా, గాంధీ ఏంది 1917, తర్వాత 1918, 1931 సత్యాగ్రహ, ఎన్ని మైళ్ళు ఏంది, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎక్కడెక్కడ నుంచి పార్టిసిపేట్ చేశారు అనేది చూసుకోండి. 1981లో ఖేడా సత్యాగ్రహ అనేసి మనకు గుజరాత్లో
కాటన్ మిల్ దగ్గర బోనస్ పెంచడం కోసం స్ట్రైక్ చేశాడు అనమాట. ఫస్ట్ హంగర్ స్ట్రైక్ గాంధీ ఇక్కడనే చేస్తాడు. 1970లో చంపారన్ సత్యాగ్రహ అనేసి మనకు నీలిమందు ఉంటుంది కదా, పోర్చుగీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసారు కదా. వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఇంకా ఏంటంటే బ్లూ వాటర్ పాలసీ ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ఈ నీలిమందు విప్లవం ఏంటంటే మనకు ఉన్న ల్యాండ్లో 2/3 ఏం చేయాలంటే నీలిమందు పండియాలన్నమాట. సో దానికి గాంధీ గారు స్ట్రైక్ చేస్తాడు. ఇది మనకి ఇంపార్టెంట్. తర్వాత 1942 ఇంపార్టెంట్. ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని కేసెస్ ఉంటాయండి. కాకోరి కుట్ర కేసులో ముగ్గురిని అరెస్ట్ చేస్తారు. ఏంటంటే ట్రైన్ని ఆపి దోచుకుంటారు. ఇక్కడ ముగ్గురిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత భగత్ సింగ్ని అరెస్ట్ చేసేసి 24 మార్చ్ 1930 ఈయనని హ్యాంగ్ చేస్తారనమాట, భగత్ సింగ్ని. చేసిన తర్వాత అప్పుడు కొంచెం ఇర్విన్ వస్తాయి కదా, ఇర్విన్ ప్యాక్ట్ అనేసి వస్తుంది అనమాట 1931లో. అప్పుడు గాంధీకి అందరు రిటర్న్ అవుతారు. సో మీరు ఎందుకు భగత్ సింగ్ హ్యాంగింగ్ని మీరు రిటర్న్ తీసుకోలేదు, ఎందుకు వాళ్ళతోటి చర్చలు జరపలేదు అనేసి మనకు గాంధీ మీదకి వస్తాయి. సో ఇవి ఇక్కడ మనకు కొంచెం ఇష్యూస్ అవుతాయి అన్నమాట అప్పట్లో గాంధీ ఏనాలో. ఇందులో మళ్ళీ మనకు రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి అన్నమాట. 1931 టు 32 అని ఇట్లా రౌండ్ టేబుల్ సమావేశం ఉంటాయి. ఫస్ట్ దాంట్లో గాంధీ అటెండ్ కాడు. 1931లో సెకండ్ దాంట్లో గాంధీ అటెండ్ అయిన తర్వాత ఏమైందంటే ఆయన వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ ఎవరికి, అంబేద్కర్కి గాంధీకి డిస్ప్యూట్ వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఈయన గాంధీ ఏం చేస్తాడు, సత్యాగ్రహం అంటే ఆయన తిండి తినకుండా ఎక్కడ ఉండి ఎర్రవాడ జైలుకి వెళ్తాడు అనమాట. ఎర్రవాడ జైల్లో మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్కి గాంధీకి మధ్యవర్తి ఎవరు అనేది అగ్రిమెంట్ పైన సైన్ ఎవరు. 1931లో థర్డ్ రౌండ్ సమావేశాలు అయితే కదా, ఈ మూడింటికి అటెండ్ అయిన వాళ్ళు ఎవరు అంటే మొహమ్మద్ అలీ జిన్నా ఉంటుంది కదా, ఈయన, అంబేద్కర్, సరోజిని నాయుడు, వీళ్ళు అటెండ్ అవుతారు అనమాట ఇక్కడ. సో అంబేద్కర్కి గాంధీకి మధ్యవర్తి ఎవరు అంటే రాజు, పేరు గుర్తొస్తున్నాడు. మాకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు, ఆప్షన్స్ ఇచ్చి నేను ఎలిమినేషన్ ప్రాసెస్లో పెట్టేసిన అనమాట. నేమ్ లాస్ట్కు చెప్తానండి, ఇప్పుడు నేమ్ గుర్తు రావట్లేదు. ఓకేనా. హిస్టరీ అయిపోయింది కదా. హిస్టరీ అయిపోయిన తర్వాత మనకు 1944 ఓవెల్ ప్లాను, ఇవి ఇంపార్టెంట్, ఇవి చూసుకోవాలన్నమాట. ఏ ఇయర్ ఏంది, ఇయర్స్ ఇంపార్టెంట్. 1942 క్విట్ ఇండియా రివోల్ట్. తర్వాత మనకు ఎవరు, సుభాష్ చంద్రబోస్ సార్ ఉన్నాడు కదా, ఆయన ఇండియన్ ఆర్మీ ఎట్లా బిల్డ్ చేసిండు, సో ఏ పార్టీ స్థాపించిండు, ఎక్కడ స్థాపించిండు, జపాన్, జర్మనీ వెళ్తారు కదా, అక్కడ చూసుకోండి అనమాట. ఓకేనా. అవి హిస్టరీ అయిపోయింది. ఓవరాల్ హిస్టరీ చూసుకోండి. తర్వాత మనకు పాలిటీ. వచ్చేసి నెక్స్ట్ పాలిటీ కదా. పాలిటీ చూసుకుంటే ఇంపార్టెంట్ ఏంటంటే పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 22+3 ఓవరాల్గా 25 ఉంటాయి. 3 సబ్ పార్ట్స్ ఉంటాయి. తర్వాత ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీస్ ఒకటి చూసుకోండి. డిపిఎస్పి. మనకు ఇంతకుముందుకు ఏమైందంటే ఫండమెంటల్ రైట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు క్వశ్చన్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, డిపిఎస్ పైన, ఫండమెంటల్ డ్యూటీస్ పైన చేస్తున్నారు. ఫండమెంటల్ డ్యూటీస్ ఏంది, 51 ఆర్టికల్ ఏ, 51 ఆర్టికల్ ఏలో ఉంటాయి, అండ్ పార్ట్ 4 ఏలో ఉంటాయి ఇవి కూడా మనకు. ఓకేనా. డిపిఎస్పి పార్ట్ 4 వస్తుంది కదా, ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3. ఫస్ట్ పార్ట్ ఏంది, ల్యాండ్ ఉంటుంది కదా ఇండియాది, అది. సెకండ్ పార్ట్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ పార్ట్ ఏంది 1 to 4 ఆర్టికల్. సెకండ్ పార్ట్ 5 to 11 ఆర్టికల్. తర్వాత ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి మనకేంది 12 to 32 వరకు ఉంటాయి, ఒకసారి చూసుకోండి. తర్వాత డిబిఎస్పి ఎక్కడ వరకు ఉంటాయి మనకు 51 ఆర్టికల్ వరకు ఉంటాయి. ఎక్కడ నుంచి 34 నుంచి ఉంటాయి అనమాట. ఒకసారి 34, 30 ఒకసారి క్లియర్ చెక్ చేసుకోవాలి. చాలా రోజులు అవుతుంది కదా, నేను కూడా ప్రిపేర్ అయ్యి.
ఓకేనా. మనకు ఆర్టికల్స్ ఏమేమి ఆర్టికల్ ఏమేమి ఇంపార్టెంట్ మనకు పార్ట్ 5 వచ్చేసి ఏమొస్తుంది, పార్లమెంట్, ఇండియన్ పార్లమెంట్ వస్తుంది. పార్ట్ 6 వచ్చేసి ఏమొస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వస్తుంది. ఇట్లా చూసుకోండి 25 ఇట్లా. ఓకేనా. చూసుకొని మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంది, మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకు 51A ఉన్నాయి కదా, ఇందులో 11 ఉంటాయి ఫండమెంటల్ డ్యూటీస్లో. ఇది ఇంపార్టెంట్, చాలా అందరు చూసుకోవాలి ఇవి. ఎందుకంటే మెయిన్ ఫోకస్ ఏంది ఇక్కడ చేస్తున్నాడు, ఒకటే ఆర్టికల్లో 11 ఉంటాయి. ఆ 11 చూసుకోండి. అండ్ 11 ఎప్పుడెప్పుడు ఇంట్రడ్యూస్ చేసిరు అని కూడా అడుగుతున్నాడు. ఇది 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది ఫండమెంటల్ డ్యూటీస్, ట్రిబ్యునల్స్. ఓకేనా. ఇట్లా ఆర్టికల్. ఇంకోటి ఏంటంటే 21st పార్ట్ కాకుండా మనకు పార్ట్ 18 ఉన్నది కదా, మనం పార్ట్ 18 కాదండి, ఇండియన్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి, అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని, క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని, ఇవి చూసుకోండి. ఇవి మనకు 22 కదా అఫీషియల్ లాంగ్వేజెస్. 22లో కొన్ని ఎప్పుడెప్పుడు ఏమేమి ఇంట్రడ్యూస్ చేసారు అనేది చూసుకోండి. రీసెంట్గా క్లాసికల్ లాంగ్వేజెస్ ఆల్రెడీ ఇంతకుముందుకు 6 ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక 5 యాడ్ చేసారు. టోటల్గా 11 అండి. 2025లో యాడ్ చేసారు ఇవి. సో ఈ 5 ఏంటంటే పాలి, ప్రాకృతి, బెంగాలీ, మరాఠీ, ఇంకేమున్నది, ఇంకొక లాంగ్వేజ్ ఉన్నది, ఒకసారి చూసుకోండి. 5 లాంగ్వేజ్ ఇవి ఇంపార్టెంట్, అడుగుతాడు అనమాట ఏదైతే ఏంటంటే. ఓకేనా. ఆల్రెడీ ఇక్కడ అయిపోయిన తర్వాత 79 ఆర్టికల్ ఉన్నాయి కదా. పార్లమెంటు 80 వచ్చేసి, రాజ్యసభ 81, లోక్సభ సీట్స్ ఎన్ని ఉంటాయి, 545 ఉంటాయి. సో ఇందులో 2 లేవు. ఇప్పుడు ఉన్నాయండి 543 ఏమో. ఓకేనా. రాజ్యసభ సీట్స్ ఎన్ని, 245. పార్లమెంట్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ మనకు, పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అటార్నీ జనరల్ కూడా ఆర్టికల్ 76 ఏంది, అటార్నీ జనరల్ కదా. అండ్ 165 వచ్చేసి అడ్వకేట్ జనరల్, ఈయన స్టేట్కి సంబంధించి, ఈయన సెంట్రల్ సంబంధించి. సో ఒకే ఒక్క పర్సన్ పార్లమెంట్లో మెంబర్ కాకుండా కూడా పార్లమెంట్ చర్చలు ఈయన వాళ్ళు ఎవరంటే ఎవరు, అటార్నీ జనరల్ ఒక్కడే ఉంటాడు. ఇది ఇంపార్టెంట్ మనకు చూసుకోండి. ఓకేనా. ఈయన అయిపోయిన తర్వాత ఏంటంటే వీళ్ళకి శాలరీ ఎవరు ఇస్తారు, అటార్నీ జనరల్ శాలరీ ఎంత, ఈయన ఎవరు రిక్రూట్ చేసి ఎవరు తీసేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఈయన రిజిగ్నేషన్ ఎవరికి ఇవ్వాలి. ఓకేనా. ఇవి చూసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక ట్రిక్ చెప్పను, దేనికైతే ఆర్టికల్ ఉంటుందో అది కాన్స్టిట్యూషనల్ బాడీ, దేనికైతే ఆర్టికల్ ఉంటుందో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇక్కడ ఏమొస్తుంది, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉమెన్ రైట్స్ కమిషన్, అండ్ ఓబీసీ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్, ఇవి ఉంటాయి కదా, ఇవి ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకోటి మైనార్టీ కమిషన్. మనకు కాన్స్టిట్యూషనల్ బాడీస్ వచ్చేసి ఏంటంటే అటార్నీ జనరల్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇంకోటి ఎలక్షన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎలక్షన్ ఆర్టికల్ ఏంది 321 to 326. ఓకేనా. సారీ 324 to 329 వరకు ఉంటాయి కదా. ఇప్పుడు మనకు 324 ఏంది, ఎలక్షన్ అప్లికేషన్. 325 ఎవరెవరు ఎలక్షన్కి నిలబడాలి, పార్లమెంట్ మెంబర్కి ఏజ్ ఎంత ఉండాలి, ఎమ్మెల్యేకి ఏజ్ ఎంత ఉంటే వాళ్ళు కంటెస్టెన్స్ చేయొచ్చు, సర్పంచ్కి ఎంత ఏజ్ ఉండాలి. 326 ఏంటంటే వయోజన ఓటు హక్కు. ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 6 1985లో తీసుకొస్తారు కదా. 85లో ఎవరు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అమెండ్మెంట్ తీసుకొచ్చి 28 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోవాలి. అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్ అండి మనకు ఆల్రెడీలో, ఇది కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్. పక్క ఒక అమెండ్మెంట్ అడుగుతాడు మనకు. ఓకేనా. అన్నిటికంటే మినీ కాన్స్టిట్యూషన్ అని దేన్ని అంటారు, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు పాలిటీలో అయిపోయినాయి కదా ఇంపార్టెంట్గా. ట్రిబ్యునల్స్ 323A, 323B. 323A వచ్చేసేమో సెంట్రల్, 323B వచ్చేసేమో
స్టేట్. ఇవి ట్రిబ్యునల్స్ దేనికోసం అండి? వాటర్ డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, కృష్ణా గోదావరి. కృష్ణా వచ్చేసి ఏపీకి తెలంగాణకి డిస్ప్యూట్. సో ఇప్పుడు మన 323B ఆర్టికల్తో ఈ ట్రిబ్యునల్స్కి వెళ్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు మనకు. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ట్రిబ్యునల్స్ ఎప్పుడు వచ్చినాయి? 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ త్రూవే వచ్చినాయి. ఇది పార్ట్ 14Aలో ఉంటాయండి. పార్ట్ 15 వచ్చేసి మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. 16 వచ్చేసి 16, 17 ఇందులో లాంగ్వేజెస్ ఉంటాయండి. ఇది ఒకసారి చూసుకోండి. పార్ట్ అయిపోయింది కదా. ఇండియన్ జాగ్రఫీ ఏంటంటే ఇండియన్ జాగ్రఫీ లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్. ఇందులో ఇది ఏంటి? ఈస్ట్ ఎంత? 8 స్టేట్ త్రూ పోతుంది. ఏంటిది? కర్కట రేఖ. ఫస్ట్ స్టేట్ ఏంది? ఇటు నుంచి ఇటు కదండి వెళ్ళేది, ఇటు నుంచి ఇటు వెళ్తుంది. తర్వాత ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్, తర్వాత అయిపోయిన తర్వాత గుజరాత్. ఓకేనా? 8 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు 5 టచ్ అవుతుంది. ఇది టైం లైన్ అనమాట, ఇండియన్ టైం లైన్ 82 లాంగిట్యూడ్. ఇది ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా చూసుకుంటే మనకి ఇందులో వస్తుంది. మెయిన్ చాలా ఇంపార్టెంట్. అది ఇంకోటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే హిమాలయన్ రీజియన్. హిమాలయన్ రీజియన్ ఏముంటుంది? ఫస్ట్ ఇది హిమాద్రి, హిమాచల్, శివాలిక్. ఇవి కంటిన్యూస్గా ఉంటాయి అన్నమాట మనకు హిమాద్రి. ఆ తర్వాత హిమాచల్ ఉంటాయి. మనకు డూన్స్ ఎక్కడ ఏర్పడతాయి? హిమాచల్లో ఏర్పడతాయి అన్నమాట. శివాలిక్ కింద ఏమంటారంటే ఫుట్ ఆఫ్ హిమాలయన్ రీజియన్ అని అడుగుతారు. సో హిమాలయన్ లాంగెస్ట్ కంటిన్యూస్ రేంజ్ ఏందని అడిగితే మనకి హిమాలయన్ ఇంపార్టెంట్ అనమాట వరల్డ్లో. ఓకేనా? ఈ హిమాలయన్ ఉండడం వల్లనే మనకు హిమాలయ రీజియన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సైబియర్ నుంచి వచ్చే ఇంకా చల్లగాలులు ఉంటాయి కదా, ఇండియాలోకి రాకుండా అడ్డుకుంటుంది అనమాట. జాగ్రఫీ ఇంకోటి ఏంటంటే మెయిన్ సాయిల్. సాయిల్లో రేగూర్ సాయిల్ అంటారు, బ్లాక్ సాయిల్ అంటారు, దీన్ని రెడ్ సాయిల్. ఇంకోటి మనకు జిగురు జిగురు నేలలు ఉంటాయి కదా, ఇవి దేనికి వస్తాయంటే ఇంకోటి మనకు పర్వతాలు ఉంటాయి కదా, ఆ రీజియన్లో పర్వతాలు ఉన్నప్పుడు ఇక్కడ ఉంటాయి కదా డౌన్, ఇక్కడ కాఫీ తోటలు ప్లెయిన్గా ఉండదు అనమాట. ఇది ఇట్లా ప్లెయిన్గా ఉండదు, ఇవి ఇట్లా 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 ఉన్నప్పుడు ఇందులో కాఫీ తోటలు వేస్తారండి. కాఫీ టీ. మనకు కేరళ వెళ్తే చాలామంది చూడొచ్చు. కేరళ, ఉత్తరాఖండ్ ఇట్లా వెళ్తే డూన్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని డూన్స్, డెహ్రాడూన్ ఇట్లా ఉంటాయి కదా ఉత్తరాఖండ్ అని. అట్లా డూన్స్ అంటే అక్కడ మనకు చూసి తెలుస్తుంది. సాయిల్ ఇంపార్టెంట్ అండి. ఏ సాయిల్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఏ సాయిల్ ఏమని పిలుస్తారు? ఇప్పుడు రేగూర్ సాయిల్, బ్లాక్ సాయిల్ అంటారు. ఓకేనా? ఈ బ్లాక్ సాయిల్ ఏంటంటే మనకు కాటన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుందంటే మహారాష్ట్ర, గుజరాత్, వీటిని ఏమంటారు? కాటన్ సిటీస్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోండి, రెడ్ సాయిల్ అనుకోండి, మా తెలంగాణ వస్తే రెడ్ సాయిల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇండియాలో ఫస్ట్ వచ్చేసి కాటన్, ఇది బ్లాక్ సాయిల్ ఉంటుంది, తర్వాత రెడ్ సాయిల్ ఉంటుంది. పర్సంటేజ్ అవన్నీ చూసుకొని చూసుకుంటే మనకు తెలుస్తుంది క్లియర్గా. ఇంకోటి ఏంటంటే 2011 సెన్సెస్ అడుగుతారు. ఇది కూడా ఇంపార్టెంట్, చూసుకునండి. ఆ తర్వాత ఎవ్రీ 10 years చేయాలి. 2021లో చేయాలి, బట్ కరోనా వచ్చింది కాబట్టి ఎవరు చేయలేదు. 2026లో చేస్తా అన్నారు, చూడాలి మరి.
ఓకేనా. సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్గా ఏమవుతుంది తెలుసా, ఏ రివర్ ఏ స్టేట్ అనకుండా రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది ఇది అడిగిన తర్వాత ఈ రివర్ లెంత్ ఎంత. గంగా నది ఉందనుకోండి 2525. ఓకేనా. మనకు మెయిన్ ఏంటి, ఇండస్ రివరు, తర్వాత బ్రహ్మపుత్ర, గంగా, ఇవి ఇంపార్టెంట్. ఇండస్ 2400 ఉంటుంది, బ్రహ్మపుత్ర వచ్చేసి హైయెస్ట్ బ్రహ్మపుత్రనే ఉంటుందండి 2800 3 మొత్తం ఓవరాల్గా కనుక్కుంటే. బ్రహ్మపుత్ర ఏంటంటే ఇప్పుడు ఇండియా ఇట్లున్నది కదా, ఇక్కడికి రాగా బ్రహ్మపుత్ర ఎక్కడెక్కడ మనకు రాకసాయి లేక్ దగ్గర పుట్టి ఇట్లా వచ్చి మనకు అస్సాంలో ఎంటర్ అయితే, అస్సాంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత బంగ్లాదేశ్కి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది బంగ్లాదేశ్లో ఇక్కడ గంగా నది 2 రీజియన్స్ విడిపోయిన తర్వాత పద్మా రివర్ అని అంటారు అనమాట. గంగా రివర్ 2 రివర్స్గా విడిపోయి ఇక్కడ ఏంటి బ్రహ్మపుత్రతోనే కలుస్తుంది అనమాట. దీన్ని మేఘన అంటారు. ఇక్కడ బంగ్లాదేశ్లో ఏమంటారు, ఏమో బ్రహ్మపుత్ర అని జమునా రివర్ అంటారు. సో ఇది ఇంపార్టెంట్, ఇట్లా చూసుకోండి బ్రహ్మపుత్ర గురించి కూడా. ఇప్పుడు బ్రహ్మపుత్ర రివర్ పైన కదా చైనా పెద్ద డ్యామ్ కట్టడానికి స్కెచ్ చేసింది, ఇట్లా వేసుకోండి. ఇప్పుడు ఇండియా కూడా మనకు యూరియా ఉన్నది కదా, యూరియా స్టేషన్ అక్కడ బ్రహ్మపుత్ర రివర్ దగ్గర బిల్డ్ చేస్తామని చెప్పినాను అనమాట. బడ్జెట్ కూడా అలొకేట్ చేసారు. రివర్ సిస్టమ్ అయిపోయింది కదా. రివర్ సిస్టమ్లో ఏంటంటే మనకు వర్డ్స్ ఉంటాయండి, దాని నేమ్స్ చూసుకోండి, నేమ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. జాగ్రత్త ఓవరాల్గా చూసుకోండి, మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్న తర్వాత ఏ స్టేట్ దేని ఫేమస్ ఇట్లా చూసుకుంటే. మనకు నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ రీజన్ అండి, నేషనల్ పార్కు, మనకు టైగర్ రిజర్వ్స్, రీసెంట్గా మాధవన్ టైగర్ రిజర్వ్, నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ వేసారు. అట్లా చూసుకోండి. నేషనల్ పార్క్ ఏంటంటే లాస్ట్ అయింది సిమ్లిపాల, ఒడిశా యాడ్ చేసారు కదా. తర్వాత రామ్సర్ సైట్స్ ఇంపార్టెంట్ మనకు. 1992లో ఈ రియో జెనారియో అంటే బ్రెజిల్లో అవుతుంది అనమాట మీటింగు, అక్కడ రామ్సార్ తీసుకొస్తారు. ఇది ఏంటంటే చిత్తడి నేలలు ఉంటాయి, చిత్తడి నేలలు కాపాడాలన్నమాట. ఇప్పుడు ఈ రామ్సార్ ట్రైన్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే ఈ చిత్తడి నేలలకు మనకు ప్రతి స్టేట్కి ఇస్తుంది అనమాట, వాళ్ళే కాపాడతారు. సో ఒకవేళ ఇన్ కేసు ఆ సైట్ ఏమైంది మంచిగా మెయింటైన్ చేయకపోతే ఆ సైట్ నుంచి రామ్సర్ సైట్ నుంచి తీసేస్తారు. సో ఇది ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి ఏమైంది, తమిళనాడులో ఒకటి, కేరళ ఆర్ కర్ణాటకలో 5 యాడ్ చేసారు అనమాట 2025లో. తమిళ ఇంకా రీసెంట్గా యాడ్ చేస్తున్నారు. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు ఎన్ననే మొత్తం 95 ఎంతనే ఉన్నాయండి. అవి కూడా చూసుకో, రామ్సర్ సైట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇయర్ కూడా అడుగుతాను 1992. ఓకేనా. ఎకనామిక్స్ అంటే మనకు 1 or 2 మార్క్స్ అడుగుతారు, చాలా బల్క్లో ఉంటుంది. మీరు చూసుకోవాల్సిన ఎకనామిక్స్లో చూసుకుంటే చూసుకోండి, పావర్టీ ఏంది, పావర్టీ లైన్ ఏంది. అండ్ మనకు టెండూల్కర్ కమిటీ ఉంటుంది కదా, 2005లో వేస్తారు, అది చూసుకోండి దేని గురించి చేస్తారు అనేది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాండర్డ్ లిక్విడిటీ రేషియో ఉంటుంది, రిజర్వ్ రేషియో, రివర్స్ రేషియో ఉంటుంది. ఆర్బీఐ నుంచి బ్యాంక్ ఎట్లా డబ్బులు అవుతాయి, బ్యాంక్ నుంచి ఆర్బీఐకి ఎట్లా డబ్బులు అవుతాయి, ఎస్ఎల్ఆర్ అనేది ఎట్లా మెయింటైన్ చేస్తారు బ్యాంకులో, బ్యాంక్స్ ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయకపోతే ఆర్బీఐ ఎట్లా యాక్షన్ తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఇది చూసుకోండి ఒకసారి మనకు ఎకనామిక్స్. ఓకేనా. మెయిన్ ఏంటంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇక్కడ మెయిన్ ఏరియాలో ఫోకస్ చేస్తాడు. బట్ చెప్పలేము, ఒక్కొక్కసారి అక్కడ కాకుండా ఎకనామిక్స్లో 3 to 4 క్వశ్చన్స్ చేయొచ్చు, హిస్టరీలో తగ్గవచ్చు. పక్క పర్టికులర్గా ఎవరు చెప్పలేరు. బట్ స్టాండర్డ్గా ఏంటంటే మనకు 10 to 15 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 10 to 15 అనేది హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఇందులో నుంచి రావడానికి మెయిన్ ఫోకస్ ఉంటుంది మనకు. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ హాట్ టాపిక్ మనకు 10 to 13 వరకు రావచ్చు. కరెంట్ అఫైర్స్లో మీరు ఫోకస్ చేయవలసింది ఇంటర్నేషనల్ ఇష్యూస్, మన కంట్రీ ఇష్యూస్ ఏమున్నాయి,
అందులో ఫేమస్ దేనికి రిలేటెడ్ చేసుకుని ఉన్నాయి. అండ్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఒక టైం నుంచి ఆల్రెడీ ఇప్పుడు ఇజ్రాయిల్ వార్ ఉన్నది కదా, ఇరాన్ వార్ ఉన్నాయి కదా, కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి కదా వారు. అట్లా మెయిన్గా వచ్చే టాపిక్స్ చూసుకున్నాను అనమాట కరెంట్ అఫైర్స్. ఓకేనా, బుక్స్ ఇవన్నీ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పిన కదా ఏ విధంగా చదవాలి ఏదని. కరెంట్ అఫైర్స్కి ఎప్పుడు భయపడొద్దండి. కరెంట్ అఫైర్స్కి ఎప్పుడైతే భయపడతామో మనం ఏం చేయలేం. కరెంట్ అఫైర్స్ చాలా ఈజీ టాపిక్. నువ్వు ఎప్పుడు ఈజీ అంటే డైలీ ప్రిపేర్ అవుతావు కరెంట్ అఫైర్స్, అప్పుడు ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే డైలీ ప్రిపేర్ అవుతావు. నెక్స్ట్ వీక్లీ ఒకసారి టైం పాస్ కానప్పుడు అదే వీక్లీ కంటెంట్ వీడియో చూస్తావు. ఆ తర్వాత మంత్లీ చూస్తావు. నీకు ఇక్కడనే 3 టైమ్స్ రివిజన్ అవుతుంది కరెంట్ అఫైర్స్. నీకు ఎందుకు హార్డ్ అనిపిస్తుంది చెప్పండి. కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా సరే గ్రూప్స్ లెవెల్లో చదవకండి. నువ్వు గ్రూప్స్ ప్రిపేర్ అయితే గ్రూప్స్ చదవు. రైల్వేకి ప్రిపేర్ అయినప్పుడు రైల్వే లెవెల్లోనే చదవండి. షైన్ ఇండియా మ్యాగజైన్స్ ఇంత ఇంత బుక్కులు చదవాల్సిన అవసరం లేదు మనకు. వీక్లీ ఇంత బుక్కులు చదివినప్పుడు నీ కంటెంట్ ఎట్లా గుర్తుంటుందండి? మనకు ఇచ్చే 50 మార్క్స్లో కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, ఇంత బల్క్లో నీ కంటెంట్ గుర్తుంటుందా? మనకి ఇచ్చేది 4 ఆప్షన్స్. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్స్ కొంచెం లెంత్ పెంచుతున్నాడు అనుకోండి. సో మరి అంత డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఓకేనా, ఇదే అండి నేను ఫాలో అయిన స్ట్రాటజీ. ఏంటంటే మనకు ఉన్న టైంలో డేస్ డివైడ్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్కి ఏంది అనేసి ఇట్లా డివైడ్ చేసుకున్న తర్వాత నాకు ఈరోజు ఇప్పుడు ఎంత డేట్ ఎంత 29 కదా. ఈరోజు నాకు నేను సో అనుకున్నాను. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ కంప్లీట్ చేయాలనుకున్నా. జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ చేయాలనుకున్నా. ఆ తర్వాత థర్డ్ టాపిక్ ఏంది, మ్యాథ్స్లో నేను జామెట్రీ వేద్దాం అనుకున్నా. నాకు ఈరోజు ఈ పైన 2 టాపిక్స్ అయిపోయినాయి. తర్వాత జామెట్రీ అయిపోయింది. నేను రేపు ఏం చేయాలి, ఈ జామెట్రీతో పాటు నేను ఆల్రెడీ 1 వీక్ వేసుకుంటాను అనమాట టైం టేబుల్. ఎప్పుడైనా సరే 1 వీక్లో ఏ టాపిక్స్ ఏమేమి చదవాలనేది వేసుకుంటాను. సో జామెట్రీ అయిపోలేదు కదా, ఈరోజు నేను ఈ జామెట్రీ అయిపోవాలి, ఈరోజు టాపిక్స్ అయిపోగొట్టాలి. ఈ 3 టాపిక్స్ అయిపోగొట్టాలంటే ఏదో చదవాలంటే చదవాలని. సో ఇక్కడ నేను ఈరోజు ఏం చేసిన అంటే ఈ టాపిక్ అయిపోకపోవడానికి రీజన్ ఏంటంటే నేను మార్నింగ్ 8కి వచ్చిన, నైట్ 10 వరకు వెళ్ళిన. సో యాక్చువల్గా ఇది నా టైం కాదు. నేను 6 to నైట్ 10 వరకు చదువుకుంటా. మధ్యలో బ్రేక్స్ లంచ్ అన్నీ కలుపుకొని ఈ టైము. ఇక్కడ 2 hours లేట్ అయింది కదా, నాకు ఈ జామెట్రీ అక్కడ లాగ్ అయింది. సో నేను రేపు ఏం చేస్తాను, మార్నింగ్ 5కి లేస్తా, ఇక్కడ 11 వరకు పెంచుతా టైం. సో ఇక్కడ నాకు ఈ టాపిక్ కవర్ అవుతుంది. అది ఇంపార్టెంట్, అది కన్సిస్టెన్సీ. ఇక్కడ మనం మిస్ అవ్వద్దు. ఓకేనా, ఇక్కడ మిస్ అయ్యారనుకోండి ఇబ్బంది అవుతుంది మీరు. డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలండి. ఎగ్జామ్స్ 10 days ఉండగా పక్క ప్రిపేర్ అయిన వాళ్ళు టెన్షన్ పడతారు, ప్రాపర్గా స్లీప్ ఉండదు. వీడియోలో లాస్ట్ చెప్తా. ఓకేనా, ఓకే అండి. మనము సిలబస్ కంప్లీట్ చేసిన ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది చూసుకోండి. ఎందుకంటే అది మనం డైలీ చేసే అవర్స్ బట్టి కెపాసిటీ బట్టి అర్థమెటిక్ రీజనింగ్ టైం టేబుల్ వేసుకోవాల్సి వస్తుంది. నువ్వు అర్థమెటిక్ అనేది ఏంటంటే నువ్వు కంప్లీట్గా నీకు బాగా అర్థమెటిక్ వచ్చు, రీజనింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంటే రీజనింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. రీజనింగ్ వచ్చు, అర్థమెటిక్ నాకు ఇబ్బంది అవుతుందంటే దీనిపైన ఫోకస్. ఈ రెండు వచ్చి అంటే మనం ఈ 50 మార్క్స్ వెళ్ళిపోవాలి ఈజీగా, అంతే. ఇంకా ఈ రెండింటి గురించి ఆలోచించొద్దు. ఎట్లా వచ్చి నేను చేయగలుగుతాను అనుకున్నా. 50లో 30 స్కోర్ చేసి ఈ 70లో 60 to 65 స్కోర్ చేసినట్టే మీకు ఏంటండి 90. ఇందులో 35 స్కోర్ వేసుకుంటే 95, ఇక్కడికి 100 వస్తాయి. 95 to 100 ఈజీగా జాబ్ వస్తుంది. అండ్ నార్మలైజేషన్లో క్వశ్చన్స్ అటు ఇటు అయినా కూడా 95 to 100 మధ్యలో ఉన్న వాళ్ళు సో చూసుకోండి. మనకి ఎస్సీ ఎస్టీ అనుకోండి, ఓకే, 2-3 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఓబీసీ అనుకోండి మ్యాథ్స్ 100 పైన వచ్చేలా చూసుకోండి అండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనకు ఓబీసీ కట్ ఆఫ్ చూసుకుంటే. జనరల్ కట్ ఆఫ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్కువ ఉంటాయి. అంతే, కేటగిరీస్ పెద్ద డిఫరెన్స్ ఉన్నాయండి. 1-3 మార్క్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఆ 1-3 కూడా ఇంపార్టెంట్. నాకు 2024 నోటిఫికేషన్ క్రాస్ చేసిన ఓన్లీ 1 మార్క్తోనే మిస్ అయింది phase 1. ఆ తర్వాత అదే కన్సిస్టెన్సీ నేను ఎక్కడ వదులుకోలేదండి. అలా మిస్ అవ్వకుండా అండర్ గ్రాడ్యుయేషన్కి ప్రిపేర్ అయినా. సో నాకు phase 1లో 87 వచ్చినాయి, phase 2లో 102 వచ్చినాయి. సో నేను ఎక్కడ తగ్గలేదు. phase 1లో ఇన్ని వచ్చినాయి కదా, నేను చదవకుండా ఉంటాను. ఇంకా ఎక్కువ చదివిన చెప్పాలంటే. ఫస్ట్ 1 వీక్ 6
6 అవర్స్ స్లీప్. నేను పోయింది 6 అవర్స్ అండి. ఈ 6 అవర్స్ కూడా ప్రాపర్ స్లీప్ కాదు. నేను ఎప్పుడు వెళ్ళి నా టాపిక్స్ కంప్లీట్ చేసుకోవాలి. నేను ఎంత టాపిక్ కవర్ చేసుకుంటే నేను ఎంత ఎంత మంచి ఎగ్జామ్ రాసనేది నాకు తెలుసు. మనం ఎప్పుడైతే కంప్లీట్ రివిజన్ చేస్తామో ఎగ్జామ్ ఆటోమేటిక్గా క్రాక్ చేస్తామండి. నువ్వు లాస్ట్ మూమెంట్లో ఇన్ని రోజులు 1-2 ఇయర్స్ నుంచి చదువుకుంటూ ఈ లాస్ట్ 1 మంత్ నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఈ లాస్ట్ 1 మంత్‌లోనే నువ్వు మళ్ళీ కొత్తగా టాపిక్స్ చేయాల్సొస్తది. నీకు టైం సరిపోదు. ఈ 46 డేస్ ఏం సరిపోతాయి కొత్తగా స్టార్ట్ చేయడానికి. సో, ఇన్ని రోజులు కష్టపడేది 46 డేస్ ఇంటికి పనులు ఏమన్నా ఉంటే అవన్నీ జాబ్ చేసేవాళ్ళు ఉన్నా కూడా జాబ్ చేసేవాళ్ళు ఉంటే లీవ్ పెట్టుకొని ఇంటి దగ్గర పనులు ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే నేను రాలేనమ్మా లేకపోతే నాన్న చెప్పేసి నేను రాలేను, నేను 46 డేస్ నాకు ఎగ్జామ్ ఉంది, నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను అని చెప్పేసి వచ్చిన తర్వాత కన్సిస్టెంట్ ప్రిపేర్ కండి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఎవరు ఏమన్నారు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే ఓకేనా. ఇదండి ప్లాన్. ఎవరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు కరెంట్ అఫైర్స్ గురించి కూడా. నేను చెప్పిన ఛానల్ రెండవలాగా సార్ దేవశిష్ అవస్థి. ఈ 2 ఛానళ్ళు మీకు అంటే మ్యాథ్స్ సరిపోతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రాసినప్పుడు నాకు బాగా యూజ్ అయిన ఛానల్. ఓకే అండి. ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ రాయాలి. పక్కా ఎగ్జామ్. డైలీ ఒక ఎగ్జామ్. ఎగ్జామ్ రాయాలి. అనలైజ్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్లో రాసుకోండి. అనాలిసిస్ వాడు ఇస్తాడు. మీకు ఎంత కట్ ఆఫ్ క్లియర్ అవుతారో ఏందని ఇస్తాడు. టెక్స్ట్ బుక్లో ఒకసారి మనకు క్వశ్చన్స్ ఈజీ వస్తాయి. దాన్ని బట్టి నేను 120కి 110 తెచ్చుకున్నాను ఫీల్ కాకండి. మనం ఏంటంటే ఓకే నాకు 110 120 ఓకే బాగుంది. నేను ఇంకా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఎక్కడున్నాయి. క్వశ్చన్స్ నేను ఏ క్వశ్చన్ ఇప్పుడు అర్థమెటిక్ ఉందనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధం చేస్తారు. ఈ క్వశ్చన్ నాకు 1 మినిట్ పడుతుంది. ఇంత టైం పట్టొద్దు. నాకు ఒక 40 సెకండ్స్ పట్టాలి. 20 సెకండ్స్ నాకు వేరే వేరే క్వశ్చన్ టఫ్ ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటాను. ఈజీ క్వశ్చన్ వచ్చినా కూడా 1 మినిట్ నీకు వచ్చిన లెంతీ ప్రాసెస్ చేసుకోకపోకండి. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏం చేయాలి, షార్ట్గా నీకు కొన్ని ట్రిక్స్ తెలిస్తే వేసేసి ఆన్సర్ వేయండి. ఓకేనా. మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని నీకు అంత డౌట్ అనిపిస్తే ఇంత 20 సెకండ్స్లో చేసినా కదా క్వశ్చన్ పోయింది, లాస్ట్ టైం దొరుకుతుంది కదా అప్పుడు వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. చెప్పేది ఇదండి. అందరూ జాగ్రత్త ప్రిపేర్ కాండి. ఓకేనా. ఎవరు టెన్షన్ కాకండి. డైలీ టైం టేబుల్ వేసుకొని టాపిక్స్ పెట్టుకున్న తర్వాత చెప్పిన కదా ఈరోజు 3 టాపిక్స్ సెట్ కాలేదు, రేపు ఆ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత కొత్త టాపిక్ చేయండి. ఇట్లా అయిపోయిన తర్వాత డైలీ అయిపోయిన తర్వాత వీక్లో సండే వస్తుంది కదా, సండే రోజు నువ్వు ఆ వీక్ ఏం చదివినావు అది మొత్తం రివైజ్ చేసుకో. షార్ట్ రివిజన్ అంతే. చదివేటప్పుడు మెయిన్గా అన్ని బుక్స్ మళ్ళీ నువ్వు రివిజన్ చేయాలంటే అన్ని బుక్స్ చదవలేవు. అప్పుడు ఏం చేయాలి, షార్ట్ నోట్స్ రాసుకోవాలి. షార్ట్ నోట్సే మనకు చాలా ఇంపార్టెంట్ మెయిన్స్లో. ఓకేనా. షార్ట్ నోట్స్ ఇప్పుడు 10 సార్లు రివైజ్ చేయొచ్చు షార్ట్ నోట్స్ ఉంటాయి. అదే బుక్ ఉంటే 2 టైమ్స్ కూడా అయిపోతుంది. ఓకేనా. షార్ట్ నోట్స్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే గైస్, ఆల్ ద బెస్ట్ అందరికీ. ఎవరు టెన్షన్ పడకండి. ఓకేనా. చెప్పిన విధంగా చదువుకోండి. మీకు నచ్చితే చెప్పిన విధంగా టైం టేబుల్ వేసుకొని చదువుకోండి. డైలీ టైం టేబుల్ వేసుకొని ఎగ్జామ్స్ రాయండి. ఓకేనా. ఓకే గైస్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఓకేనా.